ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ, బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ జట్టు అదగొట్టింది. బెంగళూరుపై ఘన విజయం సాధించింది. 25 పరుగుల తేడాతో ఆర్సీబీని చిత్తు చేసింది. .288 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయిన 262 పరుగులే చేసింది. దినేష్ కార్తిక్ చెలరేగిపోయాడు. సిక్సుల వర్షం కురిపించాడు. హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. 35 బంతుల్లోనే 83 పరుగులు బాదాడు. అతడి ఇన్నింగ్స్లో 7 సిక్సులు, 5 ఫోర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోర్ చేసింది. 287 పరుగుతో ఐపీఎల్ చరిత్రలో రికార్డ్ సృష్టించింది. బెంగళూరు వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో హైదరాబాద్ బ్యాటర్లు పరుగుల సునామీ సృష్టించారు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. సిక్సుల వర్షం కురిపించారు. 20 ఓవర్లలో హైదరాబాద్ జట్టు 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 287 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోర్. ఈ సీజన్లో ముంబైపై ఎస్ఆర్హెచ్ 277 రన్స్ చేసి చరిత్ర సృష్టించగా, ఆ రికార్డును కొద్ది రోజుల్లోనే బద్దలు కొట్టింది కమిన్స్ సేన. హెడ్ క్లాసెన్ వీర విహారంతో హైదరాబాద్ భారీ స్కోర్ నమోదు చేసింది. హెడ్ సెంచరీతో చెలరేగాడు. 41 బంతుల్లో 102 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లో 8 సిక్సులు, 9 ఫోర్లు ఉన్నాయి. క్లాసెన్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. 31 బంతుల్లోనే 67 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లో 2 ఫోర్లు, 7 సిక్సులు ఉన్నాయి. హైదరాబాద్ రికార్డులు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోర్. ఒక ఐపీఎల్ ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు, 22. ఒక సీజన్లో రెండుసార్లు 250+ స్కోర్ చేసిన తొలి జట్టు. ఐపీఎల్ చరిత్రలో రెండుసార్లు 270+ స్కోర్ చేసిన తొలి జట్టు. సన్రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ 41 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్స్లతో 102 విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 20 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ట్రావిస్ హెడ్ ఓవరాల్గా 39 బంతుల్లోనే శతకం సాధించాడు. 9 ఫోర్లు, 8 సిక్స్లతో వీర విహారం చేశాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలోనే 4వ ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున అత్యంత వేగంగా శతకం నమోదు చేసిన ప్లేయర్గా నిలిచాడు. ఈ జాబితాలో క్రిస్ గేల్ 30, యూసఫ్ పఠాన్ 37, డేవిడ్ మిల్లర్ 38, ట్రావిస్ హెడ్ 39 కన్నా ముందున్నారు. ట్రావిస్ హెడ్ విధ్వంసకర బ్యాటింగ్తో 7.1 ఓవర్లలోనే 100 పరుగులు చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ 15 ఓవర్లలోనే 200 పరుగుల మార్కును దాటింది. అభిషేక్ శర్మ 34తో తొలి వికెట్కు 108 పరుగులు జోడించిన ట్రావిస్ హెడ్ క్లాసెన్తో కలిసి రెండో వికెట్కు 57 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. లాకీ ఫెర్గూస్ బౌలింగ్లో క్యాచ్అవుట్గా వెనుదిరిగాడు. ఉన్నంతసేపు చిన్నస్వామి స్టేడియంలో పరుగుల సునామీ సృష్టించాడు. గతంలో ఆర్సీబీకే ప్రాతినిధ్యం వహించిన ట్రావిస్ హెడ్ ఆ జట్టు తరఫునే ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. కానీ ఆశించిన రీతిలో రాణించలేక జట్టుతో పాటు లీగ్ కూడా దూరమయ్యాడు. ఐసీసీ టోర్నీల్లో సత్తా చాటి మరోసారి ఐపీఎల్లోకి అడుగుపెట్టిన ట్రావిస్ హెడ్ తన పాత జట్టుపైనే కనికరం లేకుండా చెలరేగాడు. ట్రావిస్ హెడ్కు తగ్గట్టుగా క్లాసెన్, మార్కంతో చెలరేగడంతో సన్రైజర్స్ బ్యాటర్ల దాటికి ఆర్సీబీ బౌలర్లు ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నారు. సన్రైజర్స్ బ్యాటర్ల అటాకింగ్ గేమ్తో తీవ్ర ఒత్తిడికి గురైన ఆర్సీబీ బౌలర్లు పోటాపడి పరుగులు ఇచ్చుకున్నారు. బౌలింగ్ చేసిన ప్రతి ఒక్కరు సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ల విధ్వంసానికి బలయ్యారు. విల్ జాక్స్, రీస్ టోప్లీ, యష్ దయాల్, లాకీ ఫెర్గూసన్, విజయ్ కుమార్ వైశాఖ్ అందరూ ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నారు. బౌలింగ్ చేసిన ప్రతి ఒక్కరు సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ల విధ్వంసానికి బలయ్యారు. విల్ జాక్స్, రీస్ టోప్లీ, యష్ దయాల్, లాకీ ఫెర్గూసన్, విజయ్ కుమార్ వైశాఖ్ అందరూ ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నారు. సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ల దాటికి ఈ మ్యాచ్ హైలైట్స్ను తలపించింది. ప్రతి ఓవర్లో భారీ సిక్సర్లు నమోదయ్యాయి.